చదువుకున్న వ్యక్తి, బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి, పార్లమెంట్లో మన కోసం కొట్లాడే వ్యక్తి. ఆయనతో పాటు చాలామంది మన ఎమ్మెల్యేకి గెలవబోతా ఉన్నాం. ఎంపీ సీట్లలో మనదే మెజారిటీ. కరీంనగర్ నంబర్ 1 మెజారిటీ ఇచ్చి వినోద్ను గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. బండి సంజయ్కు వినోద్కి ఏమైనా పోలికున్నదా? బండి సంజయ్ మాట్లాడితే మనకు అర్థమవుతుందా? ఆయన మాట్లాడేది ఏం భాష? హిందీయా, ఇంగ్లీషా, తెలుగా? అదే వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ కోసం అనేక కార్యక్రమాలు తెచ్చినారు. పార్లమెంట్లో కొట్లాడినాడు. 2001 నుంచి తెలంగాణ సాధన కోసం నాతో పాటు ఉద్యమంలో ఉన్నాడు. ఉద్యమాన్ని స్థాపించడంలో ఉన్నాడు. ఒక అడ్వకేటు. ఇక్కడనే సిరిసిల్ల రాజేశ్వరరావు గారు మీ అందరికి తెలుసు వారి సేవలు. వారి మేనల్లుడే మన వినోద్ కుమార్ గారు. ఒక కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి అద్భుతంగా ఈ రాష్ట్రం ముందుకు తీసుకుపోవడంలో నా వెంట పనిచేస్తున్న వ్యక్తి. మీ అందరు నేను కోరుతా ఉన్నా, ఈ గడ్డ, ఈ కరీంనగర్ గడ్డ, నేను ఒకనాడు కాంగ్రెస్ తెలంగాణను అవమానిస్తే నా పార్లమెంటుకు నేను రాజీనామా చేసిన. మీరే అందరు కూడా నాకు సర్దిగట్టి 2.5 లక్షల ఓట్లతో గెలిపించి తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని పెంచిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ క్రూషియల్ టైంలో ఈ కరీంనగర్ గడ్డ తెలంగాణ గౌరవం కాపాడాలి, గులాబీ జెండా గౌరవం కాపాడాలి. బ్రహ్మాండమైన మెజార్టీతో వినోద్ కుమార్